పేతురును కూడా ఆయన వాడుకున్నాడు, పేతురును కూడా ఆయన నిలబెట్టుకున్నాడు, పేతురును కూడా ఆయన ప్రయోజకుని చేశాడు, పేతురును కూడా ఆయన ఆశీర్వదించాడు, పేతురుని కూడా బలపరిచాడంటే పేతురులో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. బలహీనతలతో పాటుగా ప్రతి మనిషికి కూడా ఏండి ఇది చాలా మంచోడు సార్, కానీ ఆ ఒక్క విషయంలోనే ఇది కొంచెం వీక్ అండి, ఇది చాలా మంచోడండి కానీ ఎక్కువ మాట్లాడతాడు సార్, చాలా మంచోడు సార్ కానీ తాగుతాడు సార్, చాలా మంచోడు సార్ ఆ సిగరెట్టేనండి, చాలా మంచోడు సార్ ఆ కోపమేనండి, చాలా మంచోడు సార్ కానీ ఆడు కొంచెం స్థిరత్వం ఉండదు సార్ వీడికి. ఇలాంటి వాళ్ళందరినీ కూడా లోకం ఏం చేస్తుందంటే బలహీనతలు ఎత్తిపట్టి ఆ బలహీనతలు చూసి వీడితో మనకు అవ్వదు అని పక్కన పెట్టేది లోకం. కానీ యేసు ప్రభు ఎలాంటోడంటే బలహీనతలు అర్థం చేసుకుని దాన్ని బలంగా మార్చి నిలబెట్టి వాడుకోగలిగిన